ఢిల్లీ కేంద్రంగా హస్తం పార్టీ వ్యూహాలు మొదలుపెట్టిందా? ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుందా? అందుకోసం తెలంగాణ సీఎంను బరిలోకి దించిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఢిల్లీ ఎన్నికల హామీలను ప్రకటించింది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జాతీయ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారు? హస్తం పార్టీ రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్ముకుంది? హస్తినవాసులు రేవంత్ రెడ్డిని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? లెట్స్ వాచ్. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హస్తిన పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ మినహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. గతేడాది జరిగిన హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఘోరంగా చతికిలపడింది ఆ పార్టీ. పైగా సార్వత్రిక ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బ తగలటంతో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాంతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. అందుకోసం గతంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ అయిన ఫార్ములాని మళ్లీ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారంటీ హామీలను ప్రకటించి ప్రజల్ని ఆకర్షించింది. అలాగే అధికారం కూడా సంపాదించింది. అయితే ఇదే గ్యారంటీ ఫార్ములా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బెడిసికొట్టింది. పైగా గ్యారంటీ హామీలు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా చెప్పడం, అయినప్పటికీ ప్రజాకర్షణే లక్ష్యంగా హామీలివ్వడంతో హస్తం పార్టీ రెండు కళ్ల పోకడను ఆయా రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. ఆ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ ఢిల్లీలో గ్యారంటీ హామీల ఫార్ములానే ఉపయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్నికల హామీలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. 500కే వంట గ్యాస్, 300 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత రేషన్ కిట్లు, నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500 భృతి, మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే హామీల ప్రకటన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తనదేనన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేసి చూపించమని చెప్పుకొచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500కే వంట గ్యాస్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇలా ప్రతి హామీని సమర్థవంతంగా నెరవేర్చామని చెప్పుకొచ్చారు. అయితే హామీల అమలు విషయంలో తెలంగాణలో రేవంత్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా అమలు కాలేదని, ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో లోపాలున్నాయని ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇచ్చిన భరోసాను ఢిల్లీ వాసులు ఎంతవరకు నమ్ముతారనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఉచిత హామీలు వద్దంటూనే మళ్లీ ఉచితాలనే అంటిపెట్టుకోవడంతో ఆ ప్రభావం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి.